Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, I request you to subscribe my channel. Press bell icon to get notifications, updates every time. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్, అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. In this session, we are going to learn how to rearrange the jumbled sentences in a proper order. పేపర్ 2కి సంబంధించి థర్డ్ క్వశ్చన్గా ఈ జంబుల్ సెంటెన్సెస్ అనేవి ఇవ్వబడతాయి. A paragraph is given here and 5 sentences follow it. Those 5 sentences are not given in a proper order. We have to arrange those improper sentences into a proper order as per the given paragraph. This question contains 5 marks. పేపర్ 2లో థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత 5 సెంటెన్సెస్ ప్రాపర్ ఆర్డర్లో ఇవ్వబడవు. ఆ 5 సెంటెన్సెస్ని పారాగ్రాఫ్ని చూసి పారాగ్రాఫ్ ప్రకారం ఆ 5 సెంటెన్సెస్ మనం ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్కి 5 మార్క్స్ అలాట్ చేయబడతాయి. లెట్ us go to discuss how to rearrange those improper sentences into a proper order by observing the given paragraph. ముందుగా మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఆ పారాగ్రాఫ్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. Here it is a paragraph. In all the stories of Sherlock Holmes, we meet a friend of his called Dr. Watson. Holmes always asks for Watson's help in his detective work. So Watson always accompanied him. Holmes always found things out very quickly and he never went wrong. Watson could not understand the wrong meaning of it. He asked Holmes how he found out facts so quickly. Holmes always replied, "Simple, Watson, simple." But Watson, it was always a wonder. Here it is a paragraph. To understand it, we have to read it 2 or 3 times. ముందు ఈ పారాగ్రాఫ్ని మనం అర్థం చేసుకోవాలి. దాని మీనింగ్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని మనం ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. వీ హ్యావ్ టు రీడ్ ఇట్ 2 or 3 times టు హ్యావ్ అండర్స్టూడ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక 2 లేదా 3 సార్లు మనము చదవాల్సి ఉంటుంది. Now these are sentences. Now find the correct and meaningful order of the following jumbled sentences. Now find the correct and meaningful order of the following jumbled sentences. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇంప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయంటే వరుస క్రమంలో లేవు. వాటిని మనం వరుస క్రమంలో అరేంజ్ చేయాలి. అసలు ఎలా ఇచ్చాడనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 11 నుంచి 15th వరకు ఈ క్వశ్చన్ నెంబర్ అనేది 3 అయినప్పటికీ 11 నుంచి 15th వరకు క్వశ్చన్స్గా ఇవ్వబడతాయి. అంటే 11 నుంచి 15 వరకు సెంటెన్సెస్, ఇక్కడ 5 సెంటెన్సెస్ ఉంటాయి. Holmes always replied, "Simple, Watson, simple." 12th sentence. Dr. Watson asked him how he found out things so quickly. 13. Sherlock Holmes was a detective. 14. Holmes always found the things out very quickly and never went wrong. Dr. Watson could not understand this. 15. Dr. Watson was a friend of Sherlock Holmes. He always accompanied Sherlock Holmes in his detective work. As per the given paragraph, we have to rearrange these improper sentences into a proper order. ఆ పారాగ్రాఫ్ యొక్క సీక్వెన్స్ ఆధారంగా ఇచ్చినటువంటి ఈ 5 సెంటెన్సెస్ని మనము ప్రాపర్ ఆర్డర్లోకి అరేంజ్ చేయాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పారాగ్రాఫ్, వి దెన్ రీఅరేంజ్ ఇంటూ ఏ ప్రాపర్ వే. ఆ సెంటెన్సెస్ని మనము రీఅరేంజ్ చేయాలి అంటే పారాగ్రాఫ్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా మనము రీఅరేంజ్ చేయొచ్చు. దెర్ ఈస్ ఎ సింపుల్ వే to rearrange those improper sentences into a proper order. ఆ ఇంప్రాపర్ సెంటెన్సెస్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ఒక సింపుల్ వే అనేది ఉంది. ఆ సెంటెన్సెస్ అన్నీ మనం చూసాం.
11th నుంచి 15th వరకు మనం చూసాం. ఒక్కొక్క సెంటెన్స్ని మనం చదివి ఈ పారాగ్రాఫ్లో అవి ఎక్కడున్నాయని ఇండికేట్ చేసుకుంటే మనం ఈజీగా ఆ సెంటెన్సెస్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. 11th నుంచి 15th వరకు ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనము అండర్స్టాండ్ చేసుకొని ఈ పారాగ్రాఫ్లో అవి ఎక్కడ ఉన్నాయనేది మనము ఈజీగా గమనించగలిగినట్లయితే మనము ఈజీగా వాటిని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11th సెంటెన్స్ అనేది మనకి ఈ పారాగ్రాఫ్లో చూస్తే ఇక్కడ ఇచ్చాడు, హోమ్స్ ఆల్వేస్ రిప్లైడ్ సింపుల్ వాట్సన్ సింపుల్. సో ఆ సెంటెన్స్ని ఈ పారాగ్రాఫ్లో మనం ఇండికేట్ చేసుకుంటే చాలా సింపుల్గా మనము వాటిని కరెక్ట్ వేలో అరేంజ్ చేయొచ్చు. 11th సెంటెన్స్ అనేది ఈ ఇచ్చిన పారాగ్రాఫ్లో థర్డ్ లైన్ ఫ్రమ్ బాటంలో ఇవ్వటం జరిగింది. హోమ్స్ ఆల్వేస్ రిప్లైడ్ సింపుల్ వాట్సన్ సింపుల్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 11th సెంటెన్స్ ఉన్నది అనేది మనం ఈజీగా ఇండికేట్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ని ఇండికేట్ చేయడం జరిగింది. 11th అండ్ నెంబర్ని ఇండికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 12th సెంటెన్స్ అక్కడ he asked Holmes how he found out facts so quickly. Watson asked Holmes how he found out the things so quickly. 12th సెంటెన్స్ అనేది ఇక్కడ మనకి 5th లైన్ ఫ్రమ్ బాటమ్ ఇక్కడ 12 అని ఇండికేట్ చేయబడింది చూడండి. సో ఆ సెంటెన్స్ ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ ఇవ్వబడింది. నెక్స్ట్ 13th సెంటెన్స్ అనేది జనరల్గా ఇవ్వటం జరిగింది. అంటే అతను ఒక డిటెక్టివ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అది ప్రారంభంలోనే మనకి అర్థమవుతుంది. ఇక్కడ డిటెక్టివ్ వర్క్ అని 15th సెంటెన్స్లో 5th లైన్లో ఇవ్వటం జరిగింది. ఆయన డిటెక్టివ్ అనేది మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 14th సెంటెన్స్, Holmes always found things out very quickly and he never went wrong. Watson could not understand. సో ఈ 14th సెంటెన్స్ అనేది ఇక్కడ మనకి గమనించవచ్చు. ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది 14th సెంటెన్స్ అనేది. నెక్స్ట్ 15th సెంటెన్స్, in all the stories of Sherlock Holmes we meet a friend of his called Dr. Watson. Holmes always asked for Watson's help in his detective work. ఈ 15th సెంటెన్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో మనం అక్కడ చదివినటువంటి సెంటెన్సెస్ ఈ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉన్నాయి అనేది మనము ఈజీగా గమనించవచ్చు. సో ఈ విధంగా మనం ఇండికేట్ చేసుకుంటాం. 13th క్వశ్చన్ అనేది 13th సెంటెన్స్ అనేది ఎందుకు ఇండికేట్ చేయలేదంటే ఆయన డిటెక్టివ్ అని చెప్పి మనకి అర్థమవుతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఇండికేట్ చేయడానికి వీలు పడలేదు. As per the indication of the sentences in the given paragraph, we have understood that the proper way of sentences like this. 11th సెంటెన్స్ అనేది ఆ పారాగ్రాఫ్లో ఏ పొజిషన్లో ఉంది. 12th సెంటెన్సెస్ అనేది ఆ పారాగ్రాఫ్లో ఏ పొజిషన్లో ఉంది. 13th సెంటెన్స్ అనేది ఆ పారాగ్రాఫ్లో ఏ పొజిషన్లో ఉంది. 14th సెంటెన్స్ అనేది ఆ పారాగ్రాఫ్లో ఏ పొజిషన్లో ఉంది. 15th సెంటెన్స్ అనేది ఆ పారాగ్రాఫ్లో ఏ పొజిషన్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. 13th సెంటెన్స్ అనేది ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. ఎందువల్లంటే ఆయన డిటెక్టివ్ అనేది ప్రారంభంలోనే మనం ఇండికేట్ చేయాలి కాబట్టి 13th సెంటెన్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్గా చెప్తాం. 15th సెంటెన్స్ అనేది సెకండ్ సెంటెన్స్గా, 14th సెంటెన్స్ అనేది థర్డ్ సెంటెన్స్గా, 12th సెంటెన్స్ అనేది 4th సెంటెన్స్గా, 11th సెంటెన్స్ అనేది 5th సెంటెన్స్గా మనం చెప్పచ్చు. ఇక్కడ మనం ఇండికేట్ చేసినట్లుగానే మనము అక్కడ ఆర్డర్ అనేది మనం ఇవ్వచ్చు. 13th సెంటెన్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్గా చెప్తాం, 15th సెంటెన్స్ సెకండ్, 14th సెంటెన్స్ థర్డ్, 12th సెంటెన్స్ 4, 11th సెంటెన్స్ 5. Okay, we have indicated here 11th place is 5, 12th place is 4, 13th place is 1, 14th place is 3, 15th place is 2. సో మనము అక్కడ ఆన్సర్గా 13, 15, 14, 12, 11 అని చెప్పి మనం ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. మనకి చెక్ బాక్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. ఆ చెక్ బాక్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ 13, సెకండ్ సెంటెన్స్ 15, థర్డ్ సెంటెన్స్ 14, ఫోర్త్ సెంటెన్స్ 12, ఫిఫ్త్ సెంటెన్స్ 11 అని చెప్పి మనము ఇండికేట్ చేయాలి. ఇన్ దిస్ వే వీ కెన్ గెట్ 5 మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏ విధంగా ఆన్సర్ చేసినట్టయితే ఈ క్వశ్చన్కి మనకి 5 మార్క్స్ ఇవ్వబడతాయి. Let us go to discuss another paragraph.
another paragraph ni chuddam manam. Long ago, there lived in a forest a pride of lions with several cubs. One of the cubs was always curious to know about things. One day, he saw a butterfly and started chasing it. The little cub ran and ran but was unable to catch the butterfly. He had become too tired to run. He also realized that he had lost his way. Before he knew anything, he had fallen asleep. When the lion cub woke up, he found himself in a strange company. He was surrounded by a flock of sheep, and then there were several lambs too for him to play with. He seemed to like the new company and soon was accepted by the sheep. In this way, we have read this paragraph to understand. To understand this paragraph, we have to read it 2 or 3 times for the proper way of understanding. ఇలా ఇచ్చిన పారాగ్రాఫ్ నాకు 2 or 3 టైమ్స్ మనం చదివి అర్థం చేసుకుంటే ఆ సెంటెన్సెస్ అనేవి మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడు ఏ సెంటెన్సెస్ ఏ విధంగా అరేంజ్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. Here we have 5 sentences which are in an improper way. We have to rearrange these sentences into a proper way. ఇక్కడ 5 sentences ఇవ్వబడ్డాయి. ఇవి ఇంప్రాపర్ వేలో ఉన్నాయి, అంటే వరుస క్రమంలో లేవు, వాటిని మనం వరుస క్రమంలో అరేంజ్ చేయాలి. ముందు సెంటెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్సెస్ ఇంటూ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్. ద కప్ saw a butterfly and ran after it. The cub became one with them and played with them. Many lions were living in a forest with their cubs. 14th sentence. One cub wanted to know about the things around. 15th sentence. The cub was tired and slept, but when he woke up, he was in the middle of many sheep and lambs. In this way, we have read these 5 sentences. If we have understood the paragraph, we can easily arrange it into a proper way. ఆ పారాగ్రాఫ్ని చక్కగా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ సెంటెన్సెస్ని మనము ఏ సెంటెన్స్ ఏ క్రమంలో వస్తుందని ఈజీగా మనము అరేంజ్ చేయొచ్చు. But there is a simple method to rearrange these sentences into a proper order. ఆ పారాగ్రాఫ్ని మనం అర్థం చేసుకుని సెంటెన్సెస్ని ఈజీగా ప్రాపర్ వేలో అరేంజ్ చేయొచ్చు. కానీ దీనికి ఉన్నటువంటి సింపుల్ మెథడ్ అనేది ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకసారి. జస్ట్ వీ హ్యావ్ రెడ్ 5 sentences. We try to indicate the place of the position, the place of the sentences in the given paragraph. దీనికి ఉన్నటువంటి సింపుల్ మెథడ్ ఏంటంటే ఆ 5 sentences మనం చదివాము, ఆ సెంటెన్సెస్ అనేవి ఈ పారాగ్రాఫ్లో ఎక్కడొస్తాయి అనేది మనం ఇండికేట్ చేసుకుంటే సింపుల్గా వాటిని వరుస క్రమంలో అరేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ ద గివెన్ సెంటెన్సెస్ 13th sentence కమ్స్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. 11th sentence ఎక్కడుందో ఇక్కడ ఇండికేట్ చేసాం. One day he saw a butterfly and started chasing it. One day he saw a butterfly and started chasing it. ఇక్కడ 11 ఇండికేట్ చేయడం జరిగింది. ఫ్రమ్ టు కూడా ఇండికేట్ చేసాం. 11 ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా ఇక్కడ ఇండికేట్ చేసాం. నెక్స్ట్, యాజ్ పర్ ద గివెన్ పారాగ్రాఫ్, యాజ్ పర్ ద గివెన్ సెంటెన్సెస్ 12th sentence ఈస్ ప్లేస్డ్ హియర్. లాస్ట్ నుంచి 5th sentence నుంచి మనం 12th sentence అనేది అబ్జర్వ్ చేయొచ్చు. A flock of sheep, and then there were several lambs too for him to play with. He seemed to like the new company and soon was accepted by the sheep. 12th sentence అనేది to and fro అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది 12th sentence ఇవ్వడం జరిగింది. 13th sentence అనేది long ago they lived in a forest, the pride of lions with several cubs అని 13th sentence అనేది ప్రారంభంలోనే ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ టు ఇక్కడ ఇండికేట్ చేసాం. 14th sentence. One of the cubs was always curious to know about things. ఇక్కడ 14th sentence కూడా 3rd sentence నుంచి 4th sentence వరకు ఇండికేట్ చేయడం జరిగింది. 15th sentence. Where do we find 15th sentence? Yes, here it is in the second paragraph. When the lion cub woke up, he found himself in a strange company. 15th sentence అనేది from నుంచి to వరకు ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. In this way, we have to indicate the given sentences in the given paragraph. ఆ సెంటెన్సెస్ అనేవి ఏ క్రమంలో వారు ఇచ్చారో ఆ క్రమంలో ఉన్న సెంటెన్సెస్ ముందు పారాగ్రాఫ్లో ఎక్కడ ఇండికేట్ చేశారనేది మనం చూస్తే, యాజ్ పర్ దిస్ వే ఈ మెథడ్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో వచ్చేది 13th sentence, సెకండ్ పొజిషన్లో వచ్చేది 14th sentence, థర్డ్ పొజిషన్లో వచ్చేది 11th sentence, ఫోర్త్ పొజిషన్లో వచ్చేది 15th sentence, ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేది లాస్ట్ పొజిషన్ 12th. వన్స్ అగైన్ 13th ఫస్ట్ పొజిషన్, 14th సెకండ్ పొజిషన్, 11th
third position, 15th fourth position, 12th fifth position. Okay, 11th sentence comes in third place, 12th sentence comes in fifth place, 13th sentence comes in first place, 14th sentence comes in second place, 15th sentence comes in fourth place. As already we have indicated the position of the sentences in the given paragraph, we have to write the same sequence from the paragraph. ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఆ పారాగ్రాఫ్లో మనం ఇండికేట్ చేసాం కాబట్టి ఆ పారాగ్రాఫ్లో ఏ సెంటెన్స్ ఫస్ట్ వచ్చిందని మనం గమనిస్తే 13th సెంటెన్స్ అనేది ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, 14th పొజిషన్ అనేది సెకండ్ పొజిషన్లో వచ్చింది, 11th సెంటెన్స్ అనేది థర్డ్ పొజిషన్లో వచ్చింది, 15th సెంటెన్స్ అనేది ఫోర్త్ పొజిషన్లో వచ్చింది, 12th సెంటెన్స్ అనేది ఫిఫ్త్ పొజిషన్లో వచ్చింది. సో వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ యాజ్ 13, 14, 11, 15, 12. Come again. First 13, 14, 11, 15, 12. In this way, we have to arrange these sentences in a proper order. We need not write the sentences again. ఆ సెంటెన్సెస్ వరుస క్రమంలో మనం రాయవలసిన అవసరం లేదు. కిందన 5 చెక్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చెక్ బాక్సెస్లో ఫస్ట్ పొజిషన్లో వచ్చేది 13 అని వేస్తాం, సెకండ్ పొజిషన్లో వచ్చేది 14 అని వేస్తాం, థర్డ్ పొజిషన్లో వచ్చేది 11 అని వేస్తాం, ఫోర్త్ పొజిషన్లో వచ్చేది 15 అని వేస్తాం, ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేది 12 అని వేస్తాం. సో ద ఆన్సర్ షుడ్ బి లైక్ దిస్: 13, 14, 11, 15, 12. In this way we can rearrange those sentences into a proper order. ఈ విధంగా జంబుల్ సెంటెన్సెస్ అనేవి మనం ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. దిస్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. Please watch this lesson carefully. Thank you for watching. Please subscribe my channel.